మన భారత్‌లో ముఖ్యంగా వస్తామంటే ఇప్పుడు మనం ఏమంటాం డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటున్నాం మన ఇండియాని. సో, ఆ క్యాప్షన్ మనకు ఒక రకంగా హర్ట్ చేస్తున్నా గానీ అది నిజం యాక్చువల్లీ. రాను రాను కూడా ఇక్కడ మనకు డయాబెటిస్ పెరుగుతుంది. సో, డయాబెటిస్‌కు, హార్ట్ డిసీజ్‌కు ఉన్న సంబంధం ఏంటి? ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండే అవకాశం ఉంది? మనం హార్ట్ డిసీజ్‌కి ఎన్నో రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్తాం కదా! బట్ నన్ను అడిగితే రెండే ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఒకటి స్మోకింగ్, 2 డయాబెటిస్. ఓకే. మెయిన్ ఇవే. సో, డయాబెటిస్ వల్ల ఏం జరుగుతుందంటే మైక్రోవాస్కులర్, మైక్రోవాస్కులర్ డ్యామేజ్ అని జరుగుతుందన్నమాట. ఆర్టరీస్ లైనింగ్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిపోతుంది షుగర్. ఓకే. ఈ ఆర్టరీ లైనింగ్ అనేది మనకి ప్రొటెక్టివ్ మెకానిజం అనమాట. ఎప్పుడైతే ఈ డ్యామేజ్ అవుతుంది, ఈ ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అండ్ డయాబెటిస్ వల్ల కొలెస్ట్రాల్ అనేది లోపలికి చేరడానికి ఆస్కారం అనమాట. సో దట్ ఈస్ హౌ డయాబెటిస్ కాజెస్ హార్ట్ అటాక్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా. ప్రాబ్లం ఏంటంటే డయాబెటిస్ ఉన్నప్పుడు బాగా సివియర్ డయాబెటిస్, పూర్లీ కంట్రోల్ డయాబెటిస్లో ఉన్నప్పుడు స్మాల్ నర్వ్స్ పెయిన్ క్యారింగ్ సెన్సేషన్ ఎబిలిటీ పోతుంది అనమాట వాటికి. దాంతో వాళ్ళకి సిమ్టమ్స్ తెలవకపోవచ్చు. నడుస్తుంటే పెయిన్ ఏం లేదు, నాకు కొంచెం ఆయాసం వస్తుందని చెప్తుంటారు ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ అనమాట. ఆల్రెడీ డయాబెటీస్తో సఫర్ అవుతాం ఒక డ్రాబ్యాక్ అంటే మళ్ళీ ఈ పెయిన్ సెన్సేషన్ తెలవకపోవడం ఇంకో డ్రాబ్యాక్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే దే ప్రెజెంట్ వెరీ లేట్ విత్ హార్ట్ డిసీజ్. మీరు చూసినట్టయితే డయాబెటిక్ పేషెంట్స్ని మనం యాంజియోగ్రామ్ చేస్తే మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి ఎప్పుడు వాళ్ళకి. ఓకే. చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు, సార్ మీరు స్టెంట్స్ అంటున్నారు, బైపాస్ అంటున్నారు, ఆల్రెడీ డయాబెటీస్. ఆ డయాబెటీస్ వల్ల వచ్చింది ఇది, ఈ వదిలేస్తే ఎట్లాగో అని అనమాట. ఓకే. సో అది ఇంకో డ్రాబ్యాక్ అనమాట. సో ఐ థింక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం హైట్ అండ్ అవేర్నెస్, కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి స్క్రీనింగ్ చేయాలి. అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఒట్టి ట్రెడ్మిల్తో ఆగొద్దు. ఒక డయాబెటిక్ పేషెంట్ ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ చేసి అక్కడతో ఆగొద్దు. మేబీ డూ సంథింగ్ లిటిల్ ఎక్స్ట్రా, సిటీ కాల్షియం స్కోర్ లాంటిది. సిటీ కాల్షియం స్కోర్ చేసి చూడండి. సిటీ కాల్షియం స్కోర్ ఇస్ అ సర్గేట్ ఫర్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. అది కూడా 100లో 1000లోకి వెళ్ళిపోయింది అనుకోండి, సివియర్ డిసీజ్ ఉండే అవకాశం చాలా ఎక్కువ కదా. సో ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళని. సో డాక్టర్ గారు, మీ ప్రాక్టీస్లో ఒకటి యూకేలో కేసు చెప్పండి, ఒకటి ఇండియాలో కేసు చెప్పండి. అంటే విచిత్రమైనది, పెక్యులర్గా ఉన్నది, అది దాని గురించి వివరిస్తారు ఏదన్నా కేసు? పెక్యులర్ అని కాదు, నేను యూకేలో చూసిన యంగెస్ట్ హార్ట్ అటాక్ పేషెంట్ ఈజ్ అన్ ఇండియన్. ఇండియాలో ఎట్లాగో ఇండియనే కదా. సో యూకేలో నేను వచ్చేసే ముందు జరిగింది అనమాట. ఒక ఆంధ్ర అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడ జాబ్ కని వచ్చాడు. 28 years కేమ్ విత్ హార్ట్ అటాక్ అనమాట. యాంజియోగ్రామ్ చేస్తే నేను ఇందాక చెప్పినట్టుగానే లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అక్లూడ్ ఉంది, ఓపెన్ చేసి సేవ్ చేయడం జరిగింది. అక్కడ చూస్తున్నాను అనుకుంటే ఇక్కడికి వచ్చినాక ఇంకా 19కి 26కి చూడటం జరుగుతుంది. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్, ఐ థింక్ we are at higher risk of heart disease at a young age for various reasons. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.